అందరికీ నమస్కారం. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. నా పేరు లక్ష్మీకాంత్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చేతి కడ, మెన్స్ కడ, ఓకే, మగవారు వేసుకునే మెన్స్ కడ వచ్చేసాయి అన్నమాట. సో దీని డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు ఒక్కసారి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. ఆర్డర్ కనుక నచ్చినట్టయితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నప్పుడు మీరు ప్రోడక్ట్ యొక్క స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801014220 వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా చేయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ కనుక ఉంటే మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సిఓడి ఆప్షన్ అయితే లేదు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్. ఆ పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానివ్వండి, ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్ అనమాట. స్టోర్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా ఉంటుంది. ఓకే, స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూస్తే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా చాలా బాగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ టు ఆర్డర్ ద ప్రోడక్ట్, టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ సెండ్ ఇట్ టు 8801011420 వాట్సాప్ and check the availability. Once then you can make the online payment and then we will send you the parcel and it will reach you in 3 to 10 days home delivery. Once you receive the parcel, do not forget to have the unboxing video clearly. This is because in case if there is any damage due to transportation, then you will be eligible for exchange of the product. COD option is not available and shipping charges are 8 rupees per parcel and the parcel can contain any number of products in it. It may be within Hyderabad or all over India. It is just 8 rupees per parcel. Okay, and the store address is Alankrit, opposite to Steel Big Bazaar, Sai Baba Temple Line, Dilsukhnagar, Nagar, Hyderabad. If you are planning to visit the store, please check the availability of the product that you are looking forward. At the same time, do not forget to watch నియర్లీ 5 to 10 వీడియోస్ ఫర్ అ వెరీ గుడ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే అందరికీ రిక్వెస్ట్ అండి, లైక్ చేసేసి మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది కమెంట్లో రాసేయండి. అలాగే నోటిఫికేషన్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అనమాట. అయితే ప్రోడక్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మనకు కడాలో మనకు 2 డిజైన్స్ వచ్చాయన్నమాట. ఈ 2 డిజైన్స్ ఏంటి అంటే మనకు ఒకటి సర్కిల్ అంటే మనకి ఇలా కర్వేచర్ లాగా వస్తుంది. అలాగే ట్రయాంగిల్ అంటే ఈ సెంటర్ పార్ట్ అనేది ఎక్కువ పైకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఉంటుంది. ఈ కార్నర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సెంటర్ పార్ట్ అనేది ఇలా పైకి వస్తుంది. దీన్ని ట్రయాంగిల్ అని పేరు ఇచ్చేసాం ఎందుకంటే మనకు ఇలా ట్రయాంగిల్ లాగా వస్తుంది కాబట్టి షేప్. అదే ఇది వచ్చేసి మనకు రౌండ్ అని పెట్టేసాం దీనికి పేరు, ఎందుకంటే ఇది కర్వేచర్గా వస్తుంది అనమాట. లోపల మాత్రం ఇలా ఫ్లాట్ వచ్చేస్తుంది రెండింటికి కూడా. సో జాగ్రత్తగా చూసేసుకోవచ్చు. లోపల మాత్రం మనకు చక్కగా ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇలా చేతికి చూసారా, నా చేతికి ఎంత బాగుందంటే మీ చేతికి ఇంకా బాగుంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మనకు 2 డిజైన్స్లో వచ్చేసి ఒకటి ట్రయాంగిల్, ఇంకోటి వచ్చేసి సర్కిల్. ఇదేంటంటే దీనిపైన ఏమైనా పాలిష్ ఉందా? ఇది కంప్లీట్గా మనం ప్యూర్ పంచలోహం అండి. మన బ్యాంగిల్స్ చేస్తాం కదా, ప్లెయిన్ బ్యాంగిల్స్ మనకు ఇప్పటికీ చాలా అంటే చాలా సేల్ ఉంటుంది ప్లెయిన్ బ్యాంగిల్స్లో. అది రెగ్యులర్గా రీస్టాక్ అవుతూనే ఉంటుంది. సేమ్ ప్లెయిన్ బ్యాంగిల్స్తో చేసిన మెటలే అనమాట. ఓకే, మనకు ప్లెయిన్ బ్యాంగిల్స్కి అసలు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. మనం అక్కడ ఈ 2 డిజైన్స్ కూడా ఇంతకుముందు చేశాము. ఈసారి కొంచెం రావడానికి లేట్ అయింది, కాకపోతే మనకు మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగిందనమాట. ఇది జెంట్స్ వాడతారు కాబట్టి జనరల్లీ ఏమవుతుందంటే జెంట్స్కి, మగవారికి ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు, ఎక్కువగా వాళ్ళకి చెమట పడుతూ ఉంటుంది. అలాగే లేడీస్ చేతులు కడిగినన్ని సార్లు జెంట్స్ కడగరు కదా. సో అట్లా జెంట్స్కి కూడా కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొందరికి అంటే అవుట్ ఆఫ్ 100 మెంబర్స్కి, అవుట్ ఆఫ్ 100లో ఒక 5 to 10 మెంబర్స్ వరకు ఈ కడ అనేది కొంచెం షైన్ అవ్వకపోవచ్చు. ఓకే, మా దగ్గర వచ్చిన నా అనాలిసిస్ అండ్ నా డేటా ప్రకారంగా ఇప్పటికీ మనం చాలా కడ సేల్ చేయడం జరిగింది. ఓకేనా? సో స్పెసిఫికల్లీ ఈ రీజన్స్ వల్ల 100లో ఒక 5 to 6 మెంబర్స్కి ఈ కడ ఎక్కువగా షైన్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇది ఇప్పటి వరకు మన దగ్గర వచ్చిన ఫీడ్బ్యాక్. సో మీరు అందుకే నేను ఏమంటానంటే మీరు స్నానం చేసేటప్పుడు కూడా తీయకండి. ఆ షాంపూ నురుగు కానివ్వండి, ఆ సబ్బు నురుగు కానివ్వండి, మీరు స్నానం చేసేటప్పుడు దీనికి కూడా కొంచెం ఇలా అంటించారంటే ఆ రోజు నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. అందుకే నేను స్పెసిఫిక్గా స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు అని స్పెసిఫిక్గా అనడానికి రీజన్ ఇది. ఇప్పుడు లేడీస్కి ఏమవుతుంది అంటే వాళ్ళకు
పాత్రలు తోమే అలవాటు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వంట చేస్తారు కాబట్టి చింతపండు కానీ ఇలా ఏదైనా పులుపు వస్తువులతో చాలా పనులు చేస్తుంటారు. ఇప్పుడు చారు చేయాలనుకోండి, చాలా వరకు ఇప్పటికీ కూడా ఆ చింతపండు ఇలా చేత్తో ఇచ్చేస్తారు కాబట్టి అదొక్క ఇది వాళ్ళ బ్యాంగిల్స్‌కి కానివ్వండి, ఇలా రింగ్స్‌కి కానివ్వండి బాగా తగులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్యాంగిల్స్ బాగా మెరుస్తాయి. అలాగే పాత్రలు తోమేటప్పుడు ఈ విమ్ బార్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు బాగా మెరుస్తుందనమాట. అక్కడ మనకు ఎలాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ లేదు. జెంట్స్‌కొచ్చే వరకు మాత్రం 100 మెంబర్స్‌లో ఒక 5 మెంబర్స్ అయితే మన దగ్గరొచ్చారు. ఇది షైన్ అవ్వట్లేదండి నాకు అనేసి. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళకి చూసినప్పుడు మాకర్థమైపోతుందనమాట. వాళ్ళు బయట ఎంత పని చేస్తుంటారు, వాళ్ళకెంత చెమట పడుతూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక్కటి తీసుకొని ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకేనా? మీ ఇంట్లో ఒకరు తీసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకవేళ నచ్చితే మిగతా ఇంట్లో వాళ్ళకందరికీ కూడా తీసేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇదండి మనకు 2 డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో వచ్చాయి. ఇంకోసారి నేను చెప్తాను. ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి. సో, ఇది వచ్చేసి మనకు ఇంటర్నల్‌గా మీకు ఎక్కడంటే ఒక్క చోట మీకు జాయింట్ ఉంటుంది. ఇది చూస్తున్నారా జాయింట్? ఒక్క నిమిషం అండి. సో, ఇదే అన్నమాట. ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఇదిగోండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర జాయింట్ ఉంటుంది. లోపల పక్క మాత్రం కొంచెం ఆ జాయింట్ కనిపిస్తుంది. బయటి పక్క మాత్రం మీకు జాయింట్ అనేది కనిపించదు బేసిక్‌గా. కాకపోతే లాంగ్ టర్మ్‌లో ఏమవుతుందంటే మీరు వాడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న లైన్ అనేది ఇలా కనిపిస్తది. బయట కూడా చిన్న లైన్ అన్నది కనిపిస్తది. అది ఒకే చోట అన్నమాట. ఆ లోపల జాయింట్ ఉన్న సర్కిల్. ఇంకో దాంట్లో కూడా చూపిస్తాను నేను. ఇంకో దాంట్లో కూడా అదేంటంటే అది కనిపించకుండా కంప్లీట్‌గా ప్రాపర్‌గా బఫింగ్ చేస్తారనమాట. దీనికసలు కనిపించడమే లేదు. చూడండి. ఇక్కడ ఉంది దీని జాయింట్. ఇక్కడ ఉంది. ఇక్కడ ఇలా డాట్స్ లాగా కనిపిస్తుందా? అక్కడ జాయింట్ అనమాట. మీరు అదే చోట బయటి పక్క చూస్తే మీకు బేసిక్‌గా అయితే కనిపించదు. కాకపోతే ఒక చిన్న లైన్ లాగా కనిపిస్తుందా ఇలా? ఆ లైన్ మాత్రం ఉంటుందండి. మీరు వాడే కొద్దీ ఆ లైన్ మాత్రం ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. మిగతాదంతా కూడా మీకు ఒకవేళ డల్ అయినా సరే బట్ డల్ అయితే ఏం చేయాలండి అంటే ఏం లేదు. అప్పుడప్పుడు మీకు డల్ అయినట్టు కనిపిస్తే నిమ్మకాయ పెట్టేసి ఇలా రుద్దేసేయండి. లేదంటే కాసేపు ఇలా చేసినా అయిపోతుంది. ఇలా చేస్తూ ఉండడం పెద్దగా బాగోదు కాబట్టి ఎప్పుడైనా నిమ్మకాయ మీకు ఎర్లీ మార్నింగ్ నిమ్మరసంతో హనీతో ఇలా తాగే అలవాటు కనుక ఉంటే ఆ మిగిలిపోయిన ఇది ఉంటుంది కదా పీచు, దాంతో ఊరికే ఇలా చేసేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? సో, ఇదండి. సో, 2 డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. 2 ప్యాటర్న్స్ వచ్చాయన్నమాట. అయితే ఇందులో ఈ 24, 26, 28, 210 ఏవైతే ఉంటాయో ఇవి లేడీస్ అంటే కొంచెం లావుగా బ్యాంగిల్స్ వాడే లేడీస్ మన దగ్గర ఆల్రెడీ తీసుకున్నారు. వాళ్ళు బ్యాంగిల్స్ లాగా కూడా వాడడం జరిగిందనమాట. కొంచెం లావుగా ఉండాలండి నాకు అనుకున్న వాళ్ళు అలాంటి కస్టమర్స్ కూడా మనకు చాలా ఉన్నారు. వాళ్ళు ఈ కడ తీసేసుకొని వాళ్ళు సింగిల్ బ్యాంగిల్స్లకు కూడా వాడుకున్నారనమాట. ఓకేనా? సో, జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను. సో, ఇది వచ్చేసి మనకు ఏమేమి సైజెస్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నది నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఇది ట్రయాంగిల్ షేప్ అని పేరు ఇచ్చేసామన్నమాట. దీనికి మనకు మంచి థిక్నెస్తో మంచి ఇలా స్ట్రాంగ్గా వచ్చేస్తుందన్నమాట. ఓకే, ఇలా చక్కగా ఉంటుంది. మనకు ఎక్కడ కుచ్చుకోవడం లాంటిది ఏమీ ఉండదండి. చాలా నీట్గా నైస్ ఫినిషింగ్ వస్తుంది. మనకు ఎక్కడ కూడా కుచ్చుకోదన్నమాట. ఓకే, వేసుకునేటప్పుడు కూడా తీసిన తర్వాత కూడా ఏం కుచ్చుకోదన్నమాట. సో, ఇందులో మనకు 2 కాదు 24 నుంచి 216 వరకు అంటే 24, 26, 28, 210, 212, 214, 216 వరకు మనకు అవైలబిలిటీలో ఉంది. ఈచ్ కడా వచ్చేసి మనకు ఓన్లీ 400 రూపీస్ అనమాట. ఈచ్ కడా వచ్చేసి ఓన్లీ 400 రూపీస్. సో, 24, 26, 28, 210, 212, 214, 216 వరకు అవైలబిలిటీలో ఉంది. మరి సైజ్ ఎలా అండి చూడ్డం? లేడీస్ కంటే బ్యాంగిల్స్ రెగ్యులర్గా వాడతారు కాబట్టి వాళ్ళకి సైజ్ ఐడియా ఉంటుంది. మనం ఎలా సైజ్ చూడాలి అనుకుంటే సింపుల్గా మీ దగ్గర ఆల్రెడీ కడ ఉంటే మీరు వాడే కడ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కదా, అది ఇలా ఒక పేపర్ మీద పెట్టేసి ఇంటర్నల్గా ఇలా సర్కిల్ గీసేసి ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ డయామీటర్ ఎంత ఉందో అది చెప్పేస్తే నా దగ్గర ఉన్న కడ యొక్క డయామీటర్ కూడా చూసి నియర్ బై ఏదైతే ఉంటుందో అది మీకు చెప్తాను. అది మీరు ఓకే అనుకుంటే అది మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా పేపర్ ఉంది కదా, ఇలా పెట్టేసి
పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఇంటర్నల్గా ఇలా సర్కిల్ వేసేయండి ప్రాపర్గా. వేసేసి తర్వాత తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ డయామీటర్ అని ఉంటుంది. ఓకే, డయామీటర్ అని అంటారు దీన్ని. ఓకే, ఈ లెంత్ కరెక్ట్గా చూసి చెప్పేస్తే, అది సెంటీమీటర్స్ కానివ్వండి, ఇంచెస్ కానివ్వండి, అది కరెక్ట్గా చూసి చెప్పేస్తే దాని నియర్ బై ఏదైతే ఉందో ఆ సైజ్ నేను మీకు రికమెండ్ చేస్తానన్నమాట. మీకు కడా వేసుకునే అలవాటు లేదు అనుకోండి, మీకు ఇప్పటివరకు కడా వేయలేదు అంటే బెస్ట్ థింగ్ ఈజ్ గో టు నియర్ బై గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉంటాయి సైజర్స్, చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అది కాక ఇంకేమైనా వేరే తరీకా ఉందా అంటే వేరే తరీకా అయితే లేదండి. ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఇలాంటిది చేసేసుకోవచ్చు ఈ ఎక్స్పెరిమెంట్. లేదు అంటే సింపుల్గా గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్ళిపోండి. సో ఇది ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 24 నుంచి 26 వరకు అవైలబిలిటీలో ఉంది. సో రేట్ వచ్చేసి ఓన్లీ 400 రూపీస్ ఈచ్ కడ. ఒక్క కడ మనకు 400 రూపీస్ పడుతుంది. 24 నుంచి 216 వరకు అవైలబిలిటీలో ఉంది. సో ఇది ట్రయాంగిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఈ కర్వేచర్ సర్కిల్ అని పేరు పెట్టేస్తాం, కర్వేచర్ బేసిక్గా. సో ఈ కర్వేచర్ వచ్చేసి మనకు ఇది కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు ఎక్కడ కూడా సైడ్స్కి కుచ్చుకోదన్నమాట. వేసుకునేటప్పుడు కూడా కుచ్చుకోకుండా చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఇది 2.8 వస్తుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది, చక్కగా ఉంటుంది, వితౌట్ ఎనీ పాలిష్, డైలీ యూసేజ్ అనమాట. స్నానం చేసేటప్పుడు కూడా తీయకండి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఇందులో 2.4 లేదండి, ఇందులో 2.6 నుంచి 2.16 వరకు ఉంది. అంటే 2.6, 2.8, 2.10, 2.12, 2.14, 2.16 ఇవి అన్నీ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 2.4 లేదు. సో ఇది వచ్చేసి మనకు ఈచ్ పీస్ మనకు ఓన్లీ 400 రూపీస్ అన్నమాట. ఓకేనా, ఓన్లీ 400 రూపీస్. ఇది చాలా రోజుల తర్వాత మనకు రీస్టాక్ అయ్యింది. సో చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. మీకు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండి మీకు సైజ్ తెలీదు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద స్టోర్ అనమాట. ఓకేనా. సో ఇవ్వండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాడ మాత్రం వచ్చేసింది. ఇంకొన్ని ప్రోడక్ట్స్తో నేను మళ్ళీ వస్తాను. తాళీ చైన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ వస్తున్నాయి తాళీ చైన్స్. రెడీగా ఉండండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి. నేను వీడియో తీసి పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.